కాక్రోచ్ జనతా పార్టీ సంసద్ చలో మార్చ్లో పాల్గొన్న నిరసనకారులపై ఢిల్లీ పోలీసుల యాక్షన్పై దర్యాప్తు చేపట్టేందుకు సుప్రీంకోర్టు హైపవర్ ప్యానెల్ ఏర్పాటు చేసింది. 5 సభ్యులతో ఉన్నత స్థాయిలో దర్యాప్తు కమిటీని నియమించింది. 3 రిటైర్డ్ జడ్జిలతో పాటు సిబిఐ డైరెక్టర్, మేఘాలయ మాజీ డీజీ ఇందులో మెంబర్స్గా ఉన్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, తెలంగాణకు చెందిన జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. విద్యార్థులపై పోలీసుల దాడుల అంశంపై ఈ ప్యానెల్ దర్యాప్తు చేపట్టనుంది. సీసీటీవీ, బాడీ క్యామ్ ఫుటేజ్ పరిశీలించి నివేదిక సమర్పించనుంది. సీజేపీ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం, పిల్లెట్స్ ప్రయోగించడంతో పాటు మహిళా నిరసనకారులను వేధించారనే ఆరోపణలు కూడా వచ్చాయి. దీనిపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తుకు ఆదేశించాలని సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలోనే సర్వోన్నత న్యాయస్థానం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.